సికింద్రాబాద్ బుద్ధ భవన్లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ను బీజేపీ కార్పొరేటర్లు కలిశారు. అక్బరుద్దీన్ ఓవైసీతో పాటు పలువురు చెరువులను ఆక్రమించి విద్యాసంస్థలు నెలకొల్పారని రంగనాథన్కు కార్పొరేటర్లు ఫిర్యాదు చేశారు. వెంటనే ఆ చెరువులలో ఉన్న కట్టడాలను తొలగించాలంటూ విజ్ఞప్తి చేశారు. కూల్చివేతలు జరపకపోతే ధర్నా చేస్తామని రంగనాథ్కు వివరించారు. వర్షాలు వచ్చినప్పుడు ప్రజలు ముంపుకు గురవుతున్నారు, నాలాలు పోతున్నాయి, చెరువులన్నీ కూడా ముంపుకు గురైపోయినాయి. ఇల్లు కట్టేసేసారు విచ్చలవిడిగా. అధికారులను కూడా ఇలా బాధ్యత చేయాలని చెప్పేసి, అదే విధంగా హైదరాబాద్ లో ముఖ్యమైనటువంటి ఇంకొక పెద్ద చెరువు సల్కం చెరువు అనేది ఉంది. అది ఓవైసీ చేతుల్లో చిక్కిపోయింది. అది దాన్ని కూడా మీరు తీసినప్పుడు మాత్రం ప్రజలకు నిజమైన న్యాయం చేసినట్టు అవుతుంది. హీరోలుగా మీరు అభినందించబడతారని చెప్పి రంగనాథ్ గారిని వివరించడం జరిగింది, డిమాండ్ కూడా చేయడం జరిగింది, చెప్పడం జరిగింది. ఆ సల్కం చెరువులో ఈ రోజు విద్యా వ్యాపారం చేస్తున్నారు. విద్య అనేది కొంతమందికి ఇంతకుముందు దానం చేసేవాళ్ళు. ఆ విద్య పేరిటిన ఇలా మల్లారెడ్డి గారు కానీ, అదేవిధంగా పల్లా రాజేశ్వరరెడ్డి కానీ, ఓవైసీ బ్రదర్స్ కానీ ఈరోజు కాలేజీలని స్కూళ్ళని అడ్డం పెట్టుకొని చెరువులలో కట్టి దానికి స్కూలు విద్య పిల్లలు ఎక్కడ పోవాలని చెప్పి క్వశ్చన్ వేస్తారు. మేము ఒకటి అడుగుతున్నాం, మీరు చెప్పేటువంటి స్కూళ్ళలో కానీ కాలేజీలలో కానీ మీరు ఏమన్నా ఫ్రీగా చెప్తున్నారా, డొనేషన్లు తీసుకోకుండా చెప్తున్నారా? ఏ విధంగా ఎవరికైనా దాన ధర్మానికి గరీబుల పిల్లలు అని చెప్పేసి ఎవరికైనా పిల్లలకి విద్య దానం చేసిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? అందుకని మేము చెప్తున్నాం, రంగనాథ్ సార్ మీరు తప్పకుండా